సమయాన్ని మరి దైవ సేవకులకు నేను అప్పగించున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో వాక్యం అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ గారికి నిండా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సంఘానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ చర్చి నిర్మించబడి 25 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా ఈ కూటాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2 రోజులుగా గడిచిన 2 రోజులుగా మరి దేవుని యొక్క నామాన్ని మీరు ఘనపరుస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మరి మీరు నిజంగా దీవించబడ్డారని, ఆశ్రయించబడ్డారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు దేవునికి మా వాక్యం వినడానికి, మాట్లాడడానికి? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి నిజానికి నేను పెద్ద ప్రసంగికుడు కాదు. నేను చింతపల్లిలో చిన్న సంఘము మాది. ఆ సంఘానికి మరి దేవుని కృప వలన సంఘ కాపరిగా కొనసాగుతున్నాను. దేవుని యొక్క కృపను బట్టి అక్కడ మరి దేవుని రక్తం చేత కొనబడినటువంటి సంఘానికి సేవ చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు అక్కడ నిలబెట్టాను. మరి మా సంఘం తరపున కూడా మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. సరే, మంచిది. మరి మనం 25 వసంతాలు పూర్తి చేసుకొని మరి 26వ సంవత్సరాలకు అడుగు పెట్టారు. ఆ సందర్భంగా మీకందరికీ కూడా మరి గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను. మరి సంఘము అనగా ఇటుకలతో కట్టబడి గోడలతోటి పైకప్పుతోటి ఉన్నటువంటి బిల్డింగ్ కాదు, కానీ సంఘం అనగా ఆ బిల్డింగ్ లో కూడుకునేటువంటి విశ్వాసులు ఉన్నారు. సంఘం అంటే 4 గోడలు కాదు, కానీ సంఘం అనగా దేవుని రక్తం చేత కొనబడినటువంటి, దేవుని యొక్క రక్తం చేత రక్షించబడినటువంటి దేవుని పిల్లలై ఉన్నారు. కాబట్టి సంఘమునకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, సంఘానికి ఒక గుణం ఉంటుంది. ఆ గుణము యేసుక్రీస్తు గుణమై ఉండాలి. సంఘము ఎవరి గుణంలోకి వెళ్ళాలి, ఎవరి పోలికలకు వెళ్ళాలి, ఎవరి లక్షణాలు రావాలి సంఘానికి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణాలు రావాలా. ఎందుకంటే ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు, ఆ సంఘం కొరకు రక్తం వచ్చింది యేసుక్రీస్తు, ఆ సంఘాన్ని ఎన్నుకున్నది, నడిపిస్తున్నది, అలాగే ఆ సంఘాన్ని పోషించడానికి పాస్టర్ గారు పెట్టింది యేసుక్రీస్తే, ఆ సంఘాన్ని పోషించడానికి మరి స్వార్థిగా పంపించేది యేసుక్రీస్తే, ఆ సంఘాన్ని పోషించడానికి, క్షేమాభివృద్ధి చెందడానికి ఇలాంటి కోటలు పెట్టేది కూడా యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మనము మారి తీరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బిల్డింగ్ లోకి వస్తున్నాము, చర్చిలోకి వస్తున్నాము, చర్చి బిల్డింగ్ లోకి వచ్చి కూర్చుంటున్నాము అంటే మనం దేవుని కోసం వస్తున్నాం అంటే కేవలం మాట పడటానికి మాత్రమే కాదు, కేవలం దేవుని ఆరాధించడానికే కాదు, అని దేవుని యొక్క స్వరూపంలోకి మారడానికి మనం వస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మనం ఎవరికైతే పుట్టామో వారి పోలికలుగా మనం ఉంటాం, అంతేనా? మనకి ఎవరి పోలికలు వస్తాయండి? మన తండ్రి పోలికలు, తల్లి పోలికలు వస్తాయి. అలాగే ఈరోజు సంఘం ఎవరికి పుట్టాలి అని అంటే యేసుక్రీస్తుకు పుట్టాలి. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎవరి పోలికలు రావాలంటే యేసుక్రీస్తు పోలికలే రావాలా, యేసుక్రీస్తు లక్షణాలే రావాలా. అలా కాకుండా మనం వేరే ఉంటున్నామనంటే మనలో ఏదో లోపం ఉంది,
మనం దాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అర్థం. ఆమె అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఆలయం, ఈ ఆలయం దేవుని ఆలయం అంటే ఈ బిల్డింగ్ కాదు, సంఘం అని చెప్పాను ఇందాక. ఇంకా చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే నీ దేహమే దేవుని ఆలయం అని చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి మన దేహాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత, మన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా కేవలం యేసుక్రీస్తు కోసమే దాన్ని ఉంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన అంటున్నాడు, నీ దేహాన్ని బాగు చేసేవాడిని నేను బాగు చేస్తాను అంటున్నాడు. నా ఆలయం బాగు చేసేవాడిని నేను వాడిని బాగు చేస్తాను అంటున్నాడు. అంటే దేవుని ఆలయము దేహమే, మనుషుల దేహమే దేవుని ఆలయం. దీన్ని బాగు చేస్తే దేవుడు వాడిని బాగు చేస్తాడంట. ఏమండి, దేవుని ఆలయాన్ని ఏ విధంగా బాగు చేస్తారో, మనుషుని యొక్క శరీరాన్ని దేనితో బాగు చేస్తున్నారు? ఈరోజు సిగరెట్లతో బాగు చేస్తున్నారు, మరి మందుతో బాగు చేస్తా ఉన్నారు, ఆల్కహాల్తో బాగు చేస్తా ఉన్నారు, అలాగే వ్యభిచారంతో బాగు చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఇటువంటి కార్యాలన్నీ మనం చేస్తున్నప్పుడు దేవుని ఆలయం అనేటువంటి మన దేహాన్ని మనం పాడు చేస్తామని అర్థం. అలా పాడు చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను పాడు చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ సంఘంలో గమనించండి, మీకు ఇంకోటి డౌట్ రావచ్చు, అదేనండి మన ఆలయమే కదా, మన దేహమే కదా, మనం ఆల్రెడీ మేము నాశనం చేసుకుంటాం కదా, మళ్ళా దేవుడు మమ్మల్ని ఎట్లా నాశనం చేస్తాడు? మీరు దేహాన్ని నాశనం చేస్తే నేను మిమ్మల్ని నాశనం చేస్తానంటాడు కదా ఆయన. అదేంటండి, ఆల్రెడీ మేము నాశనం అయిపోతున్నాం కదా, మళ్ళీ ఆయన మమ్మల్ని ఎట్లా నాశనం చేస్తాడు అంటే, ప్రియ సంగమా, మీరు పాడు చేస్తున్నది దేహాన్ని మాత్రమే, మిమ్మల్ని కాదు. ఆమె మీరు పాడు చేస్తున్నది విస్కీ ద్వారా, సిగరెట్ల ద్వారా, లేదంటే వ్యభిచారం ద్వారా, జోదం ద్వారా పాడు చేస్తున్నది దేనికంటే మిమ్మల్ని కాదు, కానీ మీ శరీరాన్ని పాడు చేస్తా ఉన్నారు. మరి దేవుడు దేని పాడు చేస్తానంటున్నాడు? మిమ్మల్ని పాడు చేస్తానంటున్నాడు. అంటే ఆ దేహంలో ఆత్మని దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. అర్థమవుతుందన్నమాట. ఆమె ఇది చెయ్యకూడదు అంటే ఏం చెప్తాను నేను? మీదే అంటారు, మీదే నాదే అంటాను. ఓకే, ఈ కాలు ఎవరిది అంటే నాదే అంటాను, ఈ దేహం ఎవరిది అంటే నాదే అంటాను. మరి ఈ దేహం నాదేనప్పుడు ఈ దేహాన్ని సొంతం చేసుకున్నప్పుడు నేనెవరు? మరి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ఈ దేహం నేను కాదు, కానీ ఈ దేహంలో ఆత్మే నేనే ఉన్నాను, ఈ దేహంలో ఆత్మ అసలైనటువంటి నేనే ఉన్నాను. కాబట్టి ప్రియ సంఘమా, ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు అంటాడు నీ ఆత్మని పాడు చేస్తాను నేను అంటున్నాడు. ఆమె ఆయన అంటున్నాడు ఆత్మని నిత్య నరకంలో వేసి, అందుకోసం అంటాడు మీరు కేవలం దేహాన్ని పాడు చేసేటువంటి సాధనానికి భయపడద్దు, దేహంతో పాటు ఆత్మను కూడా నశింపజేయగలిగినటువంటి దేవుడికి మీరు భయపడండి. ఆమె కాబట్టి ఆత్మని నాశనం చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే దేవుడు కూడా. అదేవిధంగా దేహం అయితే నాశనం అయిపోతుంది, కానీ ఆత్మకి నాశనం లేదంటారు కదా, ఆత్మకి నాశనం లేదు అంటారు కదా. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంది ఆత్మ కూడా నశించిపోతుంది, ఆత్మ కూడా మరణిస్తుంది, అది రెండవ మరణమే అది. ఆమె కాబట్టి మీరు అనుకోవచ్చు చనిపోకముందు వరకు మనకు బాధ, చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు? చనిపోయిన తర్వాత ఆత్మ ఏ విధంగా బాధపడతారు మీరు అనుకోవచ్చు, కానీ ఆత్మ కూడా బాధింపబడే అవకాశం ఉన్నది. ఆత్మను కూడా బాధించగలిగినటువంటి దేవుడు ఉన్నారు ఆయన. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, మనం ఎప్పుడైతే ఈ శరీర క్షయమైనటువంటి నశించిపోయేటువంటి ఈ శరీరం నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, ఆత్మ బయటకు వస్తుందో, మన కోసం ఇంకొక శరీరం వెయిట్ చేస్తూ ఉందంట. మన లోపల ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని స్వీకరించడం కోసం క్షయము కానిది, చనిపోనిది, నశించిపోనిది అనేటువంటి ఒక దేహం ఎదురు చూస్తా ఉన్నది. తెస్సలోనిక పత్రికలో రాస్తాడు, కొరింథీయుల పత్రికలో రాస్తాడు పౌలు గారు. ఆమె కాబట్టి ఈ శరీరము
ఎప్పుడైతే ఈ శరీరం నుంచి మనం బయటకు వస్తామో మనకి ఇంకొక శరీరము దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనగా దేవుడు ఎవరైతే నమ్ముతారో వారికి అక్షయమైనటువంటి శరీరం ఉన్నది, చనిపోయినటువంటి శరీరం ఉన్నది, నిత్యము జీవించేటువంటి శరీరం ఉన్నది. అలాగే ఎవరైతే దేవుడి యొక్క వాక్యం ప్రకారం జీవించరో వాళ్ళకు కూడా శరీరం ఉంటుంది. కానీ ఆ శరీరంలో దేవుడు నిన్ను పెట్టి ఆ శరీరాన్ని నరకంలో వేసి నిత్యము యుగ యుగాలు ఆ నరకంలో నేను కాల్చిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ సంగమా మన యొక్క క్రియలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన యొక్క మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి, మన యొక్క ప్రవర్తన మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనము జీవిస్తున్నది చివరి దినాల్లో జీవిస్తున్నాం. యేసుక్రీస్తు రాకడ సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడిని మనం తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని మాట సత్యమైనది. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడంటే దేవుని మాటకు తిరగలేదండి. దేవుడు అన్నాడు, నా మాట వ్యర్థంగా నా ఎదుగు తిరిగి రాదంటున్నాడు ఆయన. నేను ఒక మాట సెలవిస్తే దాన్ని నెరవేర్చకుండా ఎల్లప్పుడూ కూడా నా మాట వృధాగా తిరిగి రాదు. దేవుడు ఒక రోజు వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి కలిగింది. ఆకాశ నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు, కలిగి మనం చూస్తా ఉన్నాము. దేవుని మాట అది బైబిల్లో రాయబడిన మాట, అది ఎప్పుడు కూడా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. కాబట్టి దేవుని కూడా మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాల్సిన అవసరం ఉన్నది, దాన్ని శ్రద్ధగా మనం జీవించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం చివరి దినాల్లో ఉన్నాము. అయితే చివరి దినాలని ఎలా చెబుతున్నారు సార్? మేము ప్రశ్న చేశాను, మేము ఏ దినాలంటే చివరి దినాలు చెప్పి మీరు అందరూ చెప్తారు. అయితే నా ప్రశ్న, ఇవి చివరి దినాలని మీరు ఎలా చెప్తున్నారు? మీకు ఎవరు చెప్పారు? ఆమె మీ మాస్టర్ గారు చెప్పారా? లేకపోతే మీ నాయన చెప్పిందా? లేదా మీ తాతయ్య చెప్పారా? ఎవరు చెప్పారు మీకు ఇవి చివరి దినాలని? ఎవరు చెప్తే నమ్మాలి మనం ఇవి చివరి దినాలని? దేవుని యొక్క వాక్యం చెబితే నమ్మాలా. అలాగే సో కాబట్టి మరి సోదరులారా, యేసుక్రీస్తు మొదటి రాకడలో భూమి మీదకి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మనం రక్షించాడు, మనల్ని తన రక్తంతోటి కొన్నాడు. తిరిగి మరలా ఆరోహణ వెళ్ళిపోయి పరలోకంలో ఉన్నాడు. తిరిగి మరలా ఆయన ఆత్మని భూమి మీద పంపించాడు. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మరలా వస్తాను అన్నాడు ఆయన. ఆమె సో ఆ మరలా వస్తానన్న మాటనే ఇప్పుడు మనం ఏమంటాం, రెండవ రాకడ అంటున్నాం. అనగా యేసుక్రీస్తు రెండవసారి రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రెండవసారి వచ్చేటప్పుడు ఎలాంటి సూచనలు ఉంటాయి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరం దేనికోసం ఎదురు చూస్తున్నాం అంటే, క్రైస్తవులు అడిగితే ఏమని చెప్తారంటే, నేను యేసు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. మరి ఆయన రాకడికి సూచన ఏమిటి? ఆయన వచ్చే ముందు ఏమైనా సూచనలు కనబడతాయా అని అంటే మీరు చాలా మందికి జవాబు తెలియకపోవచ్చు. ఈరోజు నేను వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాం, టికెట్ కొనుక్కుని ప్లాట్ఫామ్ మీద నిలబడి ట్రైన్ కోసం వెయిట్ చేస్తా ఉంటాం. అయితే సౌలరా డైరెక్ట్ గా ట్రైన్ రాదు. ట్రైన్ వచ్చే ముందు ఏమొస్తుంది అంటే సిగ్నల్ వస్తుంది. ట్రైన్ వచ్చే ముందు గ్రీన్ లైట్ వెలుగుతుంది. అలాగే ట్రైన్ వచ్చే ముందు అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాతనే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. అంటే ట్రైన్ రావడానికి ముందే కొన్ని సూచనలు అక్కడ ఇవ్వబడతా ఉన్నాయి. కాబట్టి అలాగే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, యేసుక్రీస్తు రెండవసారి నేను వస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన రాక
కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు. అదే ఆ సూచనలు ఏంటో మనకు చూసినప్పుడు, వాటిని అర్థం చేసుకున్నప్పుడు ఆయన రాకడ కోసం మనం సిద్ధపడగలుగుతాం. మనకి ట్రైన్ రైలు మీద కూర్చున్నాం, నిలబడ్డాం, టికెట్ తీసుకున్నాం, అనౌన్స్మెంట్ చేయలేదు, సిగ్నల్ పడలేదు, మనం ఏదో పల్లెలు కొనుక్కొని తింటూ ఉంటాం, దాంట్లో మీద ఎక్కడో దూరంగా ఉంటాం, లేదంటే కూడి కొనుక్కుందాం చెప్పి పక్కకి వెళ్తాం. అర్థమవుతుందా? ఎవరు పనులు ఉంటాం మనం, ఎందుకంటే ట్రైన్ వచ్చి రావడానికి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఎవరు పనులు ఉంటాం, సూచనలు అనేది లేకుండా, అనౌన్స్మెంట్ లేకుండా, సిగ్నల్ లేకుండా డైరెక్ట్ ట్రైన్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ట్రైన్ మిస్ అయిపోతాం, ట్రైన్ ఎక్కలేము. అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు వస్తాడు అని మనం ఎదురు వస్తాం. ఆయన వచ్చేదానికి సూచనలు అనేది లేకపోతే, ఆయన వచ్చే ముందు కొన్ని సూచనలు దేవుడు ఇవ్వకపోతే, మనము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా తప్పిపోయే ప్రమాదం ఉన్నది. యేసుక్రీస్తు కోసం సిద్ధమయ్యామా? యేసుక్రీస్తు రాకడ కోసం మనం రెడీ అయ్యాం. కాబట్టి ఆ సూచన ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు కృపమయుడు కాబట్టి, దేవుడు ధైర్యమైన దేవుడు కాబట్టి ఆయన గ్రంథంలో మన కోసం కొన్ని సూచనలు రాసి పెట్టాడు. ఆయన అవేంటో మనం తెలుసుకోవాలి. అలాగే వాటి కోసం బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చదువుతాం. లూకా సువార్త 1 మీరు చదవండి, ఎందుకంటే నాకు రెండు చూడడానికి అవ్వదు. మా చర్చిలో నాకు ఈ ఫేస్ మైక్ ఉంటుంది కాబట్టి రెండు చేతులు ఫ్రీగా ఉంటాయి. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఒక్క నిమిషం అంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎవరు? మనుష్య కుమారుడు అయినాడు. మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఏమంటాడంటే ఇంకొక మనుష్య కుమారుడు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అలాగే మనుష్య కుమారుడు యొక్క రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికియబడుచు ఉండేది. అంతలో జల ప్రయాణం వచ్చిన వారినందరినీ నాశనము చేసెను. ఒకసారి చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే నేను మరలా మనుష్య కుమారుడిగా వస్తాను. వచ్చినప్పుడు ఎలా ఉంటుంటుంది పరిస్థితి? ఈ భూమి యొక్క పరిస్థితి, భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వచ్చినప్పుడు వచ్చే ముందు 100 దినాలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే 100 దినాలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో 100 దినాలు ఏం జరిగిందని ఇక్కడ చిన్న సూచనగా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? జల ప్రయాణం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. ముందు చూద్దాం. వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళికియబడుచు అంతలో జల ప్రళయం వచ్చిన వారినందరినీ నాశనం చేసెను. చూడండి, ఇక్కడ 100 దినాల్లో ఏం చేస్తున్నాడు అంటే యేసు చెప్తున్నాడు నేను రెండోసారి రాక మునుపు 100 దినాలు జరుగుతుంది, 60 జరుగుతుంది. సో 100 దినాలు ఏం జరిగింది అంటే వాళ్ళు తింటా తాగుతూ ఉన్నారు అంటున్నాడు ఆయన. ఏమండి, ఇది ఒక సూచన. తినాలి తాగాలి ఎప్పుడండి? అర్థమవుతుందా? మనిషి ఆదా మొదలుకొని ప్రతిరోజు తింటున్నాడు తాగుతున్నాడు కదా. సూచన అంటే ఎక్కడ ఉండాలి? ఎప్పుడు జరగండి ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి సూచన. కానీ యేసు ప్రభు ఇచ్చే సూచన ఎట్లా ఉంది? రోజు జరిగే సూచన. అది రోజు జరిగేదే సూచన చెప్తున్నట్టుగా ఉంది. అలా చెప్తే అది బైబిల్ ఎందుకు అవుతాయి, దేవుడు ఎందుకు అవుతాడు? అందులో మనం
అలాగే తిరుగుతూ త్రాగుతూ ఉంటారు అంటే దాని అర్థము మీ సోదరి సోదరా, తిరుగుతూ త్రాగుతూ అంటే అర్థం ఏంటంటే ఫంక్షన్లు ఎక్కువ పోతాయి, అవే పార్టీలు ఎక్కువ పోతాయి. అర్థమవుతున్నమాట. తిరుగుతూ త్రాగుతూ అంటే నోవు దినాలు ఏం జరిగిందనంటే ప్రతి చిన్నదానికి కూడా పార్టీ. ఎంతమంది పాస్ అయ్యారా? పార్టీ. అలాగే బైక్ కొన్నావా? పార్టీ. సైకిల్ కొన్నావా? పార్టీ. ఏంటి? మందు పార్టీ. అర్థమవుతుందా? మొక్కు ఉండాలి, మొక్కలేని మొక్కు ముద్ద దిగదు. ఇలాంటి డైలాగులు మీ సోదరి ఒక 100 సంవత్సరాల ముందు ఉన్నాయా? ఇలాంటి పార్టీలు 100 సంవత్సరాలు ఉన్నాయా? ఇప్పుడు చెబుతున్నాను, ఉన్నాయా? లేవు. సో ఎప్పుడు ఎప్పుడు తాగటం, ఏదో ఒక సందర్భాన్ని బేస్ చేసుకుని అక్కడ పండుగ చేసుకోవటం, తాగి తిరగటం, ఇలాంటివన్నీ కూడా 100 సంవత్సరాల ముందు ఈ మధ్యనే ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యనే తినటం తాగటం ఎక్కువైపోయింది. అంటే ఇవి నోవు దినాలైనవి. ఇంకా అర్థమవుతుందా? తినటం తాగటం అంటే అర్థం ఏంటి? ఇవి నోవు దినాలు. అలాగే ఒకసారి నోవు దినాలు ఎన్నో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి తీయండి. అసలు నోవు దగ్గర ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి. నరుల భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, చూడండి ఇవన్నీ కూడా నోవు దినాల్లో జరుగుతున్నటువంటి సంభవం. నోవు దినాలు ఏం జరిగిందంటే జనులు భూమి మీద విస్తరించారు. ఆరంభించిన తరువాత అంటే నోవు దినాల వరకు కూడా భూమి మీద ప్రజలు పెరగటం అనేది ఎక్కువగా లేదు. ఎంతమంది ఉన్నారు? దాదాపు అంతమంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే నోవు దినాలు వచ్చినాయో, నోవు భూమి మీదకి వచ్చాడో, ఆ సమయంలోనే జనాభా, ప్రపంచ జనాభా అనేది ఒక్కసారిగా పెరగటం ప్రారంభమైందంట. అర్థమవుతుందా? ఆమె సో సోదరా, మనిషి కుమారుడు రెండోసారి యేసుక్రీస్తు రెండోసారి భూమికి వచ్చేటప్పుడు కూడా జనాభా పెరుగుదల రెట్టింపవాలి, జనాభా పెరగాలి ఎక్కువగా. సోదరా, నేను డేటా తీశాను, స్టాటిస్టిక్స్ లోపలికి వెళ్ళి నెట్లోకి వెళ్ళి డేటా తీశాను. దానిలో ఒకసారి మీరు చూడండి, నేను చెప్తాను మీకు. ఇవి యుఎన్ స్టాటిస్టిక్స్ అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. దానిలో 1800 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం వరకు జనాభా, ప్రపంచ జనాభా ఎంత ఉంది అని అంటే 1.5 బిలియన్ క్రోర్స్. 1.5 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు అండి. ఓకే, సో కాబట్టి ఒక 150 కోట్ల మంది ఉండవచ్చు. ఓకే, ఆ తర్వాత 1900 సంవత్సరం నుంచి 1950 సంవత్సరం వచ్చేసరికి 3 బిలియన్ అయింది. అంటే 300 కోట్లు జనాభా. అంటే 1.5 నుంచి 3కు పెరిగింది. ఓకే, సో డబుల్ అయింది. ఆ తర్వాత 1960 నుంచి ఒకసారి 2000 సంవత్సరం వరకు చూసుకుంటే 3 బిలియన్ నుంచి 6 బిలియన్ పోయింది. ఒక్కసారి రెట్టింగ్. అంటే 300 కోట్ల నుంచి 600 కోట్లు పెరిగిపోయారు ప్రజలు. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంది, 800 కోట్లు. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్లు. అంటే దాదాపు 1960 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా జనాభా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె సో ఇది దేనికి సూచన? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచన. నోవు దినాల్లో జనులు భూమి మీద విస్తరింప ఆరంభించడం రాయబడింది. అంటే జనాభా పెరుగుదల ప్రారంభమైంది. అంతకుముందు కూడా జనాభా పెరగలేదు, కానీ నోవు దినాల్లో పెరిగింది. యేసు అన్నాడు, ఆ నోవు దినాలు ఎలా ఉందో నేను రెండోసారి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా అలాగే పెరుగుతుంది. ఈరోజు జనాభా పెరుగుతుంది అంటే మనం ఏం చేయాలి? దేవుని రాకడ కోసం సిద్ధపడాలి. యేసుక్రీస్తు రాబోతున్నాడని మనకి అర్థం అవ్వాలి. కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా దగ్గరగా జీవించాలి. హల్లెలూయా. కాబట్టి నోవు దినాల్లో జనాభా పెరిగింది, అలాగే రెండవ రాకడ రాబోతుంది. కాబట్టి దానికంటే ముందుగా ఇప్పుడు కూడా జనాభా
పెరిగింది. హల్లెలూయా. ఇంకా కింద చదవండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో చూడండి, ఇక్కడ ఏముంది అంటే నరుల కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూశారు. అంటే నోరు దినాల్లో ఏమవుతా ఉంది అంటే ఆడవాళ్ళ యొక్క అందరూ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పుడు అప్సరసలా కనపడుతుందంట. ఎందుకంటే మేకప్ కనిపెట్టారు, లిప్స్టిక్లు కనిపెట్టారు, అలాగే మేకప్ బేసులు కనిపెట్టారు. కాబట్టి నోరు కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక యావరేజ్ లో ఉండేటువంటి అమ్మాయి కూడా యావరేజ్ అమ్మాయి కనపడుతుంది అన్నంలో. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క అందము నోరులో పెరిగిపోయింది. సోదరి సోదరా, ఇప్పుడు ఆ విధంగా లేదా పరిస్థితి? ఆమేన్. ఈ రోజులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్త్రీ యొక్క అందం ఒక్కసారిగా పెరిగిపోయింది. మేకప్లు, లిప్స్టిక్లు, ఐలాష్లు, ఇంకా ఏదో ఉంటే మనకు ఆ పేర్లు లేదు. ఓకే, మ్యాక్స్ ఫ్యాక్టర్స్, ఇంజక్షన్లు వేయించుకుంటారు, సర్జరీలు వేయించుకుంటారు. సో ఇది ఏమవుతుంది అంటే ఆడవాళ్ళ యొక్క అందం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది కూడా ఒక సూచన అయ్యగారు. అవునండి, బైబిల్లో రాయబడింది అన్నమాట. వారు చక్కని వారిని చూసి ఏం చేశారంట? స్త్రీలను వివాహం చేసుకున్నారని తెలుగులో తదులో చేశారు. కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే వారు చక్కని వారిని చూసి వాళ్ళని భార్యగా తీసుకొని పోయారంట. అర్థమవుతుందా? పెళ్లి లేకుండానే భార్య భర్తలుగా జీవించడం లోకాల్లో జరిగింది. ఇంగ్లీష్ లో ఉంటుంది అక్కడ. ఓకే, వాళ్ళు దే టేక్ దెమ్ అవే యాజ్ వైఫ్స్ అని ఉంటుంది. ఓకే, తెలుగులో కానీ మర్యాదపూర్వకంగా ఏమో వాళ్ళు తెలుగు తత్వం చేసేటప్పుడు అక్కడ వివాహం చేసుకునే రాశారు. కానీ ఒరిజినల్ వాళ్ళు లేదండి. ఒరిజినల్ ఎలా ఉందంటే వాళ్ళు తమ మనసుకు వచ్చిన వారిని తీసుకొని పోయి, అంటే వివాహం లేకుండానే స్త్రీ పురుషులిద్దరు కూడా కలిసి భార్యాభర్తలుగా జీవించడం ఎప్పుడు జరిగింది? నోకాలంలో జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి డేటింగ్, ఇప్పుడు జరిగేటువంటి సహజీవనం, సినిమా యాక్టర్లు చూస్తున్నాం. ఆయన ఇద్దరు కలిసి ఎప్పటి నుంచో సహజీవనం చేస్తున్నారంట. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారంట. ఇంకొకళ్ళేమో 10 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత విడిపోయారంట. సో ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు రాకడికి కూడా ఒక సూచన అయినది. సో నోవహు దినాల్లో ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు రాకడ దగ్గరలో ఉన్నది. యేసుక్రీస్తు రాకడ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే మరి నువ్వు నేను దాని కోసం సిద్ధపడాల్సిన అవసరం లేదా? కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎంత పరిపూర్ణంగా ఎంత చక్కగా ముందుగానే దేవుడు రాసిపెట్టాడు చూడండి. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ సూచనలన్నీ కూడా ముందుగా నేను చూపిస్తూ ఉన్నాడు. నేను రాబోయే ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఎందుకు ఏం ఎత్తున్నాడు? ఈ సూచనలు ఎందుకు ఎత్తున్నాడండి? ఓన్లీ చదివి వేయడానిక? చదివిన మనము దానికోసం సిద్ధపడాలా? ఈ వాక్యం చదివినటువంటి మనకి యేసుక్రీస్తు వస్తున్నాడు అనేటువంటి స్పృహ రావాలి. మనకి ట్రైన్ కోసం నిలబడుతున్నాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ రాదని ఏం చెప్తున్నాడు? పల్లి నీళ్ళు పక్కన పెడతాం, దగ్గర గట్టిగా తాగేస్తాం, తాగేసి చెత్తగుడ్డ పెడేస్తాం, బ్యాగులు తీసుకుంటాం చేతులకి. ఎప్పుడు అనౌన్స్మెంట్ రాలే. ఈ అనౌన్స్మెంట్ రాగానే ట్రైన్ వస్తుంది మనకు అర్థమైపోయి ట్రైన్ ఎక్కడానికి ఏ విధంగా మనం బ్యాగులు తీసుకొని ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఏ నంబర్ దగ్గర మనకి ఆ బోగి ఆగుతూ ముందుగా చూసుకున్న డిస్ప్లే అవుతుంది. అక్కడ పోయి ఖచ్చితంగా నిలబడతాం, సిద్ధపడతాం మనం. అవగానే ఈ రోజు
దేవుడు తన సూచనలను చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తుంది దేనికంటే మనం కూడా ఆయన వాకడ కోసం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. నేను సిద్ధపడలేదు, దేవుడు నేను తీర్పు అడుగుతాడు. నేను వస్తానని చెప్పాను, కొన్ని సమయం వచ్చారా? లేదు. వచ్చే ముందు సూచన కూడా చెప్పాను. నేను వచ్చే ముందు ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో సూచన కూడా చెప్పాను మీకు. మీరు జాగ్రత్తగా హెచ్చరించాను, జాగ్రత్త పడమని చెప్పాను. నా మాట ఎప్పుడు వస్తుందో నేను సూచనలు ఇచ్చాను. అయినా సరే నువ్వు ఎందుకు సిద్ధపడలేదు నేను అడుగుతాడు. అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి ఈ సంగమా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనం ప్రేమించడానికి సూచనలు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సూచన ప్రకారం మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అలాగే కింద చదవమా. అప్పుడు యెహోవా అది వదిలేసండి. లోకాసువార్త 17:26-28 నుంచి చదవండి. నోహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. ఇంకొక సూచన కూడా ఇస్తున్నాడు దేవుడు. నోహు దినాలు ఒక సూచన అయితే ఇంకొక సూచన లోతు దినాలు అంటున్నాడు. లోతు దినాల్లో ఏం జరిగిందో ఈ మనిషి కుమారుడు ఆఖరి దినాల్లో కూడా అదే జరుగుతుంది అంటాడు. మరి లోతు దినాలు ఏం జరిగింది చూడండి ఒకసారి. జనులు తినచ్చు, త్రాగచ్చు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉండేది. చూడండి, ఇల్లు కట్టుకోవడం అనేది ఇప్పుడు ఎక్కువైనా అవునా? ఎక్కడ పెట్టినా సరే బిల్డింగ్ ప్రాజెక్ట్సే, ఎక్కడ పెట్టినా సరే ఫ్రీ ఇళ్ళని, టిట్కో ఇళ్ళని, ఆ ఇళ్ళని, ఈ ఇళ్ళని ప్రభుత్వాలే కట్టిస్తున్నాయి. అంటే గృహ నిర్మాణం అనేది ఎక్కువైపోయింది, అంతకుముందు లేదు. అంటే ఇది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఇది కూడా ఒక సూచన. అర్థమవుతుందా? ఇల్లు ఎక్కువ కట్టుకున్నా, ఇల్లు మాకు దొరికిందని చెప్పి మనం అందులో నివాసం ఉంటాం కాదు సంతోషంగా. ఇల్లు ఎక్కువగా కట్టబడుతున్నాయంటే మనం ఏం దేనికి సూచన? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకి సూచన. కాబట్టి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఇంకా ఏం జరిగిందంటే లోతు దినాల్లో అయితే సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసిన. చాలండి. లోతు దినాల్లో ఇంకా ఏం జరిగిందో నేను చెప్తాను. లోతు దినాల్లో మీరు కనుక ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరిగిందంటే వ్యభిచారం జరుగుతూ ఉంది. వ్యభిచారం కంటే కూడా ఇంకా ఘోరమైనది. అది ఏం జరుగుతూ ఉందంటే స్త్రీలకు స్త్రీలు, పురుషులకి పురుషులు తమ స్వాభావికమైనటువంటి శరీర ధర్మాన్ని కూడా విడిచిపెట్టి స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు శయనించడం ప్రారంభమైంది. అంటే లెస్బియన్లు తయారయ్యారు, హోమోసెక్సువల్స్ తయారయ్యారు, పురుషులతో పురుషులు స్వభావం చేస్తూ ఇలాంటి నీచమైనటువంటి తుచ్చమైనటువంటి కార్యాలని ఎప్పుడు చేశారంటే లోతు దినాల్లో చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే నేను వచ్చే ముందు ఎటువంటి జరుగుతుంది అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పురుషులు పెళ్లి చేసుకోవడానికి కొన్ని దేశాల ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి, కోర్టులు అంగీకరిస్తున్నాయి, కోర్టులు చట్టాలు చేసి వెళ్ళిపోతున్నాయి. పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. కానీ అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే వాటి వల్లనే. ఆ కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళనే. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వాళ్ళు వరుసలు మనిషి వ్యభిచారం చేయడం, ఇవన్నీ కూడా లోతు దినాల్లో ఎక్కువైపోయినాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశాడంటే అగ్ని చేత కాల్చి బూడిద చేశాడు వాటిని. అలాగే సోదరులారా, యేసుక్రీస్తు అన్నాడు నేను రెండోసారి వచ్చి ముందు కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా
అనేక దేశాల్లో ఈ లెస్బియన్లు, హోమోసెక్సువల్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువైపోయారు. ఎల్జిబిటిక్యూ అని వాళ్ళు సొంత సంస్థలు తయారు చేసుకొని వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. మాకు అవకాశం ఇవ్వండి, మాకు పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వండి, మాకు హక్కు ఉంది, మేము మనుషులు ఉందా, మేము అందుకే పెళ్లి చేసుకోవడానికి మేము హక్కు ఉందని చెప్పి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి సోదరా, దేవునికి వాక్యం చెప్తామంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు ఇలాంటి కార్యాలు జరుగుతాయని చెప్తూ ఉన్నాయి. అలాంటి కార్యాలు ఎగ్జాక్ట్ మన కళ్ళ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే తన యొక్క రాకడ కోసం మనం సిద్ధపడాలని ఉద్దేశిస్తుంది దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనం శిక్షిస్తాడు, దేవుడు ఊరుకోడు. కాబట్టి మనందరూ కూడా దేవుని యొక్క రాకడ కోసం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. దేవుని యొక్క రాకడ కోసం మనము వాక్యానుసారంగా సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు ఏ మాట చెప్పినా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకొక చివరి సూచన చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే తెలుసుకోండి. చూడండి, అంజూరపు చెట్టును చూసి ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? సమీపంలో ద్వారము దగ్గరే ఉన్నాడు రాయబడింది. అంజూరపు కొమ్మ చిగురించడం ఏంటి? ఆమె దానికి యేసు రాకడికి సంబంధం ఏంటి అని నేను సమీపానే ఉన్నాను. ఎప్పుడు? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు. అంజూరపు కొమ్మగా ఇశ్రాయేలు దేశమైనది. సో ఇశ్రాయేలు దేశం చిగురించింది, ఇశ్రాయేలు దేశం లేదనేది కొమ్మ వేసింది. అంటే మీ సోదరులారా, 2000 సంవత్సరాలుగా, గత 2000 సంవత్సరాలుగా ఇశ్రాయేలు దేశం అనేది ఈ భూమి మీద లేదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద మొదటిసారి వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశం మీద టైటస్ అనేటువంటి వాడు దండెత్తి ఇశ్రాయేలు యొక్క యెరూషలేము పట్టణాన్ని వాడు నాశనం చేసిన తర్వాత యూదులు కూడా, దేశంలో యూదులందరూ కూడా చెరగొట్టబడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయారు అందరూ. అంతకుముందు వరకు యూదా దేశం ఉన్నది, అంతకుముందు వరకు ఇశ్రాయేలు దేశం ఉన్నది యేసుక్రీస్తు నామంలో. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయారో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి 70 సంవత్సరాలకి టైటస్ అనే ఒక చక్రవర్తి వచ్చి, రోమన్ చక్రవర్తి వచ్చి వాడు ఏం చేశాడంటే యెరూషలేము పట్టణాన్ని మొత్తం కూడా నాశనం చేశాడు, వాళ్ళని నరికి చంపేశాడు. ఆ సమయంలో గొడవ యొక్క కళ్ళె ఉంటుంది కదా, ఆ కళ్ళె ఎత్తులో రక్తం పారినంట యెరూషలేములో. అంత వధ జరిగింది. ఆ సమయంలోనే యెరూషలేము మందిరాన్ని వాడు కూల్చిపడేశాడు. ఆ సమయంలోనే ఇశ్రాయేలు దేశం ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి 4 దిశలా చెదిరిపోయారు. చెదిరిపోయి ఎంతకాలం వాళ్ళు ఆ దేశానికి తిరిగి రాకుండా ఉన్నారంటే 2000 సంవత్సరాలు. ఏమంటే ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలుగా ఇశ్రాయేలు దేశమే రాకుండా పోయింది. కానీ దేవునికి వాక్యం చెబుతా ఉంది, ఇదిగో నేను ఒక దేశం, ఒక్క దినములో ఒక దేశం పుట్టునా అని రాయబడింది. ఎలా రాయబడింది? ఒక్క రోజులో ఒక దేశము పుట్టునా అని రాయబడింది. కానీ నేను పుట్టిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రవచనాలు ఎంత నిజమో, ఎంత వింతగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 2000 సంవత్సరాలుగా లేనటువంటి ఒక దేశము ఒక్క రోజునే పుట్టుకొచ్చిందండి, ఒక రాత్రిలోనే పుట్టుకొచ్చింది. అప్పుడు ఏం చేసి ఒకసారి వచ్చేసిన వాళ్ళకి జాతీయ గీత వచ్చింది, ఆమె ఒక జెండా వచ్చింది, ఒక రాజ్యాంగం వచ్చింది. మేము వచ్చి వాళ్ళందరూ జాతీయ ఇదిగో మేము ఇశ్రాయేలు దేశం ఆ దేశం చెప్పన్నారు అంతే.
ప్రపంచ ఐక్యరాజ్య సమితి వారిని గుర్తించింది. దెబ్బతో ఇశ్రాయేల్ దేశం మీద ఒక్క రోజు పుట్టినట్టుగా అయిపోయింది. సో కాబట్టి 2000 సంవత్సరాలుగా మోడుబడినటువంటి చిగురు లేనటువంటి ముద్దుగా మిగిలినటువంటి ఆ ఇశ్రాయేల్ దేశము చిగురించడం ప్రారంభించింది. ఎప్పుడు తెలుసా? 1948వ సంవత్సరం. అదే 1948వ సంవత్సరం నాకు తెలిసి మే నెల అనుకుంటా, మంత్ నాకు గుర్తులేదు. మే నెల 14, మే నెల 14వ తారీఖున అది ఒక దేశంగా మరలా చిగురించింది. అంటే ఇశ్రాయేల్ దేశం ఒకప్పుడు లేదు, ఇప్పుడు అంటే ఒక రాత్రి పుట్టుకొచ్చేసింది. అంటే ఇశ్రాయేలు అంటే ఆ అంజూరపు కొమ్మ ఇప్పుడు చిగురించడం ప్రారంభమైంది. అది దేనికి సూచన? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడికి సూచన అన్నది. కాబట్టి మీ సోదర సంగమా, ఇశ్రాయేల్ దేశము మరలా తిరిగి స్వతంత్రంగా దేశంగా ఏర్పడింది. తిరిగి వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళ దేశంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరలోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారం దగ్గరనే ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాలి, నువ్వు సిద్ధపడాలి, నీ లోకంలో పనులను నువ్వు వదిలిపెట్టాలి, దేవునికి వాక్యం చదవాలి, దేవునికి వాక్య ప్రకారం మనం జీవించాలా. అలా జీవించినప్పుడే దేవుడిని యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు నువ్వు ఆయన కలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రియ సంగమా, ఆలోచించండి, దేవుని యొక్క వాక్యాన్ని సీరియస్ గా తీసుకోండి, శ్రద్ధగా దాన్ని చదవండి, దాని ప్రకారం జీవించండి. యేసుక్రీస్తు రాకడ, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలిసి మీరు కూడా మధ్యాహ్నంలోకి ఎత్తబడి ఆయనతో సదాకాలం జీవించండి. అదే మనం ముందుకు వెళ్దాం. దేవుడు దీవించుగాక, దేవుడు ఈ వాక్యం దీవించి ఆశ్రయించుగాక. ఈ సమయాన్ని తిరిగి మనం అధ్యక్షుడికి అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి దగ్గర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గత రాత్రి చక్కటి వర్తమానం విన్నాం. మరి ఈ రోజు ప్రకటి కాలంలో కూడా చక్కటి మరి సిద్ధపాటుతో కూడినటువంటి వర్తమానము. మరి మీరు, నేను, మనం అందరం కూడా మరి సరైన సిద్ధపాటు. కాబట్టి మరి ఈ రోజున ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ మహోత్సవంలో పాల్గొన్నటువంటి నీవు, నేను, మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. మరి ప్రభు అంటున్నాడు, నా రాకడకు ముందుగా జరగబో సంగతులు ఏంటని చక్కగా తన సేవకుని నిలవబెట్టుకొని చక్కని ఆత్మీయమైనటువంటి విషయాలు, సిద్ధపడుతూ కూడినటువంటి విషయాలు మరి మనకు బోధించినందుకు మరి సంఘం తరఫున ఒకసారి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి సమయంలో ఓకే, మన సహోదరులు పేపర్ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ఒక పాట పాడి ప్రభుని కనపరుస్తారు. పాస్టర్ గారు, స్థానిక సంఘ పాస్టర్ గారు దయచేశారు. దయచేసి గమనించండి. మరి పాట పాడుతున్నప్పుడు మరి ఈ 27వ వార్షికోత్సవ ఆలయ ప్రతిష్ట పండుగను పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి అర్పణలు మరి మీ కుటుంబం నుంచి మరి సిద్ధపరచుకొని రావాలని గత రాత్రి మీకు ప్రకటన చేయడం జరిగింది. మరి మీకు ప్రకటించిన రీతిగానే మరి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి అర్పణలు మరి స్వీకరించబడుతున్నవి. మరి గత 25 సంవత్సరాల దేవుడు మనకు తోడుగా ఉండి, మన సన్నిధిని మనకు తోడుగా ఉంచి, మనలో మన కుటుంబాలను చక్కగా మరి ఆశీర్వదిస్తూ దీవిస్తూ వర్ధింపజేసినందుకు గాను కృతజ్ఞతగా మరి ఈ రోజు మనం అందరం కూడా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి కానుకలు మరి మీ కుటుంబాల నుంచి సమర్పించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. మరి పాట పాడుతున్నప్పుడు మన స్థానిక సంఘ పరిచయంగా వేసి చక్కగా మరి కానుకలను స్వీకరించాలని మనం చేస్తున్నాం. మరి కవర్లు మీకు ఇవ్వబడ్డాయి. ఒకవేళ ఎవరికైనా కవర్ అందకపోతే మరి మీరు చక్కగా అడగచ్చు. మరి మీ కవర్లో పెట్టి మీ పేరు రాయాలి. మరి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడతాయి. మీ అవసరం, ప్రార్థన అవసరం కూడా చక్కగా మీరు కవర్ మీద రాయండి.
మీకు రాని చేతకపోతే పక్కన వాళ్ళ చేత రాయించుకోండి. చక్కగా మీ పేరు కంపల్సరీ ఉన్నది మీద, ఎందుకంటే సేవకులు మీ కొరకు భారాంతలకి ప్రార్థన చేస్తారు. కాబట్టి మరి చక్కగా మరి మీరు ఈ రోజు మరి వచ్చిన బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కూడా గమనించండి. మరి మన గ్రామ ఆడపడుచులు కూడా మరి ఈ రోజు ఆలయ ప్రతిష్ట పండుగకు మరి మీరు వచ్చారు కాబట్టి మరి మీ కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు, మీ కుటుంబాలు దీవించబడినట్లుగా మరి యొక్క పరిచర్య కొరకు మరి మీ హృదయపూర్వకమైన అర్పణలు సమర్పించాలని మీకు మనం చేస్తున్నామండి. మరి గత కాలం అంతా కూడా మరి మన దేవుడు కాపాడినందుకు గాను కృతజ్ఞత కలిగి చక్కగా మనము ప్రత్యేకమైనటువంటి అర్పణ అండి. మరి మీ అర్పణ చాలా ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఈ రోజు మన సిల్వర్ జూబ్లీ 25 వసంతాలు మరి జరుపుకుంటున్నాం. మరి చక్కగా ఈ కార్యక్రమంలో మరి మీ యొక్క కానుక, మీ యొక్క అర్పణ కూడా చాలా విలువైనదిగా ఉండాలి దేవునికి. కాబట్టి విలువైనటువంటి మీ అర్పణలు సమర్పించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్న పరిచయాలు వస్తారు. మరి మీ మధ్యకు వస్తారు, చక్కగా మీ అర్పణలను వారికి సమర్పించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దయచేసి మరి గమనించండి. మీ అమూల్యమైన విశేషమైనటువంటి పేరు ఈరోజు 「
పాట పాడి ప్రభుని కనపరిచిన సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయచేసి గమనించండి, మన స్థానిక సంఘటనలు దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మన స్థానిక సంఘ పెద్దలు వేదిక వద్దకు రావాల్సిందిగా అలాగే మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క మందిరం యొక్క విశిష్టతను గురించి మరి ప్రారంభ దినాల్లో జరిగినటువంటి కొన్ని సంగతులు మరి మన స్థానిక సంఘ పెద్దల్లో ఎవరైనా మాట్లాడవలసుకుంటే చక్కగా రావచ్చు. మీరు వేదిక మీదకి మరి యొక్క సంఘ స్థాపన మరి 25 సంవత్సరాల క్రితం మరి సంఘ స్థాపన ఎలా జరిగింది అనే దాని గురించి కొన్ని మాటలు క్లుప్తంగా మరి మన స్థానిక సంఘ పెద్దలు చక్కగా మరి మాట్లాడవలసిన వాళ్ళు చక్కగా మీరు స్టేజ్ వద్దకు రావాలండి. సంఘ పెద్దలు ఎవరొస్తారు పెద్దలు దయచేసి మరి మందిరము ప్రారంభ దినాల్లో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, సంఘ స్థాపన దాని గురించినటువంటి కొన్ని సంగతులు మరి మీకు తెలిసినటువంటి విషయాలు కొన్ని చెప్పడానికి మరి మిమ్మల్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మరి మనం ముగింపులోకి వచ్చాము కాబట్టి మరి ముగింపులో మరి ఈ యొక్క మందిరం యొక్క స్థాపన, ఈ సంఘ స్థాపన ఎలా జరిగింది అనే దాని గురించి పెద్దలు దయచేసి మన స్థానిక సంఘ పెద్దలు దయచేసి వేదిక వద్దకు రావాలి. మరి ఇచ్చేసి మరి స్థాపించినట్టు జరిగినటువంటి కొన్ని సంగతులు మరి మీరు తెలియపరచడానికి మరి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి సంఘ పెద్దలు దయచేసి మరి వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా మరి ఈ సమయంలో మరి ఈ యొక్క మందిరము, దేవుని ఆలయము మరి ఈ యొక్క స్థలంలో నిర్మించబడటానికి ప్రధాన కారణమైనటువంటి స్థలదాతలు వారు మన మధ్యలో ఉన్నారు. జగన్నాథన్ రెడ్డి గారు వారు వేదిక మీదకు రావాల్సిందిగా వారిని ప్రేమతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. చెప్పండి, వారు మంచి మనసు మరి ఈ యొక్క సంఘం అప్పుడు మనకి అడ్వాంటేజ్ విషయం మరి ఇబ్రహీంపట్నంలో ఉండేది 3 జిల్లాలకి, గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఈ 3 జిల్లాలకి హెడ్ క్వార్టర్ ఇబ్రహీంపట్నం. మరి 2000 సంవత్సరంలో
సువార్త పరిచర్య, 50 గ్రామాల సువార్త పరిచర్య చాలా గొప్పగా జరుగుతున్నటువంటి దినాల్లో మరి ఈ సంఘాన్ని కూడా దర్శించడం జరిగింది మిషన్ వారు. మరి ఈ సంఘాన్ని దర్శించినప్పుడు ఇక్కడ మన స్థానిక సంఘ పెద్దలు మరి వారు ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి మరి చక్కగా మరి మాకు ఈ యొక్క మందిరాన్ని, దేవుని ఆలయాన్ని